ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేశారా? కానీ మీ క్యాపిటల్ ఫాస్ట్గా అయిపోతుందా? మేబీ యు ఆర్ డూయింగ్ దీస్ మిస్టేక్స్. ఎస్ ఫ్రెండ్స్, ఎస్డబ్ల్యూపీ అనేది చాలా పవర్ఫుల్ టూల్. దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తే లైఫ్ లాంగ్ మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. కానీ రాంగ్గా యూజ్ చేస్తే క్యాపిటల్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టుడే లెట్ మీ టెల్ యూ 4 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూపీ విత్డ్రాల్స్. ఫస్ట్ వన్, విత్డ్రాయింగ్ టూ మచ్ ఆఫ్ మనీ. ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో మనం ఒక ప్లాన్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేస్తాం. కానీ ఏదో ఒక కొత్త ఖర్చు వల్ల ఇమ్మీడియట్గా చాలా మనీని విత్డ్రా చేస్తూ ఉంటాం మంత్లీ ఇనీషియల్ డేస్లో. ఇదేం చేస్తుంది అంటే క్యాపిటల్ని చాలా ఫాస్ట్గా ఇనీషియల్ డేస్లో కరిగించేస్తూ ఉంటుంది. అదే టైంలో మార్కెట్ కూడా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పానంటే ఇంకా ఫాస్ట్గా క్యాపిటల్ అంతా కరిగిపోతూ ఉంటుంది. సో మనం ప్లాన్ చేసిన అన్నాళ్ళు ఈ క్యాపిటల్ సస్టైన్ అవ్వదు ఎస్డబ్ల్యూపీలో. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్, రాంగ్ ఫండ్ సెలెక్షన్. ఫండ్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయడానికి. మనం ప్యూర్ ఈక్విటీ ఫండ్స్ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఫాలో అయినప్పుడు యూనిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. అదే టైంలో మనం విత్డ్రాల్ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి అది ఇంకా ఎక్కువ బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయాలి అంటే బెస్ట్ ఫండ్స్ ఏంటంటే either హైబ్రిడ్ ఫండ్స్ కానీ లేదంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానీ. సో ఇలాంటి వాటిని చూస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మార్కెట్ ఫ్లక్చువేషన్ కూడా తట్టుకొని క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. థర్డ్ బిగ్గెస్ట్ మిస్టేక్, ఇగ్నోరింగ్ ఇన్ఫ్లేషన్. ఇది మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం, ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేయకూడదు అని. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకుంటారు అండ్ చాలా సంవత్సరాల వరకు అదే అమౌంట్ని విత్డ్రా చేస్తూ ఉంటారు. సో ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి సో మన పర్చేసింగ్ పవర్ తగ్గుతూ ఉంటుంది. సో మనం ఫిక్స్ చేసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మన లైఫ్ స్టైల్ని డౌన్గ్రేడ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్ చేయకుండా ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని అండ్ రెగ్యులర్గా పీరియాడికల్గా రివ్యూ చేస్తూ ఎస్డబ్ల్యూపీ అమౌంట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండటం వల్ల లైఫ్ స్టైల్ని కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఫోర్త్ బిగ్గెస్ట్ మిస్టేక్, నో బ్యాకప్ బకెట్. ఈ బకెట్ స్ట్రాటజీ, రిటైర్మెంట్ ప్లానింగ్లో బకెట్ స్ట్రాటజీ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. ఒక బకెట్ అంటే ఒక స్ట్రాటజీలో డిపెండ్ అవటం రిటైర్మెంట్ ప్లానింగ్లో అది హై రిస్క్. సో మల్టిపుల్ బకెట్స్ ప్లాన్ చేసుకొని బ్యాకప్ బకెట్స్ ఉంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక బకెట్ ఫెయిల్ అయినా ఇంకొక 1-2 బకెట్స్ మనకి సపోర్టింగ్గా మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఫైనల్గా ఎస్డబ్ల్యూపీ అంటే అది శాలరీ మిషన్ కాదు, ఇట్స్ ఎ విత్డ్రాల్ స్ట్రాటజీ. మనం దాన్ని రైట్గా యూజ్ చేసామనుకోండి లైఫ్ లాంగ్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అదే రాంగ్గా యూజ్ చేస్తే క్యాపిటల్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది.